హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథముల నుండి ఒక వాక్య భాగాన్ని మనము చదివి ధ్యానించుకుందాం. అపోస్తులుడైన పౌలు గారు కొరింథీలో ఉన్న సంఘానికి వ్రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 12వ వాక్యం. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 12వ వాక్యం. ప్రేమగల తండ్రి, అల్పుడనయ్యున్న నన్ను మరుగుపరిచి నీవు ప్రత్యక్షమై నీ బిడ్డలతో ముఖాముఖిగా నీవు మాట్లాడమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తల్లు పైకెత్తి నా వైపు చూస్తూ కొద్ది నిమిషాలు మీరు దేవుని మాటలు వినాలని ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ ఉన్నా. నా ప్రియులరా, అపోస్తులుడైన పౌలు గారు కొరింథీలో ఉన్న సంఘానికి ఈ పత్రిక రాస్తూ, నిలుచుచున్నాను అని తలంచుకొనుచున్నవాడు పడిపోకుండానట్లుగా జాగ్రత్త పడాలి. మేము నిలుచి ఉన్నామండి, మేము ఒక స్థితిలో ఉన్నామండి, మేము ఆత్మీయ జీవితంలో ఒక స్థానానికి మేము ఎదిగినామండి, మేము సంఘ సభ్యత్వంలో చేర్చబడ్డామండి, క్రీస్తు రక్తము చేత మేము కడగబడి ఆయన శరీరములో ఆయన రక్తములో చేయివేశామండి. కాబట్టి మేము ఈరోజు మేము భక్తులముగా, లేకపోతే విశ్వాసులముగా, లేకపోతే దేవుని బిడ్డలుగా మేము సాక్ష్యం పొందిన వారముగా ప్రభు ఎదుట మేము నిలబడగలుగుతామండి. ఆ కెపాసిటీ, ఆ రేంజ్ మాకు ఉందండి అని మీరు చెప్పొచ్చు. చెప్పుటలో ఏ తప్పు కూడా లేదు. అయితే పౌలు ఏమంటున్నాడంటే, మీరు నిలిచి ఉన్నది వాస్తవమే, అయితే నిలిచిన మీరు క్రింద పడిపోకుండానట్లుగా జాగ్రత్త పడాలి. అంటే దాని అర్థం ఏంటంటే, నిలుచుచున్నవాడు ఖచ్చితంగా కింద పడిపోయే అవకాశాలు ఉన్నాయనేగా. ట్రైన్లో సేఫ్టీగా మనము ఒంగోలుకి వెళ్తామని చెప్పి నమ్మకంతోనే ఎక్కుతున్నాం. ఏం చేద్దాం, కొన్నిసార్లు మధ్యలో ట్రాక్లు ఇబ్బందులను బట్టి ట్రైన్లు యాక్సిడెంట్లు కావట్లేదా? అంటే దాని అర్థం ఏంటి అంటే, ఎక్కేటప్పుడే యాక్సిడెంట్ అయ్యి నేను ఒంగోలు పోయే లోపల పరలోకం పోతానన్నా ఎక్కేది? ఎట్లాగన్నా ఖచ్చితంగా నేను మళ్ళీ వెళ్ళి వస్తానన్న నమ్మకంతోనే వెళ్తున్నాం. కానీ అందులో యాక్సిడెంట్లు జరిగి ప్రాణాలు పోయే ప్రమాదాలు కూడా ఎక్కడి నుంచి ప్లాస్టిక్ సర్జరీ చేసిన మొహాల్లాగా ఉన్నాయి. ఏంది ఈరోజు ఏంది అసలు చలనం లేకుండా ఉన్నాయి? ఏంది దాని అర్థం ఏంటి? మీ ప్రయాణము చేయటము మంచిదే, ఖచ్చితంగా మీరు ప్రయాణాలు చేయవచ్చు. అయితే ప్రయాణాలు చేస్తున్నప్పుడు కూడా కొంచెం మీరు జాగ్రత్తలు మీరు తీసుకోవాలి. మీరు నిలిచి ఉన్నారు, మీ భక్తి కానీ, మీ విశ్వాస జీవితము కానీ, మీ ఫెయిత్ కానీ బాగానే ఉంది. అయితే నిలిచి ఉన్న మీరు మరలా పడిపోయే, మరలా జారిపోయే ప్రమాదాలు కూడా ఉన్నాయి కనుక మిమ్మల్ని మీరు జాగ్రత్త పరుచుకోవాలి. హార్ట్ సర్జరీ చెయ్యాలి. ఆ హార్ట్ సర్జరీ చేస్తేనే బ్రతుకుతాడు, లేకపోతే మాట్లాడండి తల్లులారా, హార్ట్ సర్జరీ చేస్తేనే బతుకుతారు, లేకపోతే రిప్లై చేయండి. నేను కొత్త మనిషిని ఒక ఆదివారం రాకపోయేలాగా మర్చిపోయారు ఏంది నన్ను? ఓయమ్మో, వీళ్ళు నమ్మి కానీ ఒక 2-3 సంవత్సరాలు కానీ ఆంధ్రాలో కూర్చున్నంటే నన్నే వీళ్ళు లోపలికి రానిరు. ఎవరండి మీరు? హూ ఆర్ యూ? ప్లీజ్ గెట్ అవుట్ యువర్ మ్యాన్ అని అంటారేమో.
హార్ట్ సర్జరింగ్ చేస్తేనే బ్రతుకుతాడు, లేకపోతే చచ్చిపోతాడు. మళ్ళీ వాళ్ళు ఇంకొక మాట కూడా చెప్తారు, హార్ట్ సర్జరింగ్ చేసినా ఇంకెందుకురా ఈ ఆపరేషను. ఏంటి మీకు అర్థమైందా? హార్ట్ సర్జరింగ్ చేస్తేనే, ఓపెన్ సర్జరీ చేస్తేనే దాన్ని ఏమంటారు, హైవేనా బైపాసా? బైపాస్ సర్జరీ చేయాలి. బైపాస్ సర్జరీ చేస్తేనే బతుకుతాడు, లేకపోతే చనిపోతాడు. అట్లా అన్నవారు కనీసం దానికన్నా గ్యారంటీ ఇస్తారంటే మళ్ళీ మన చేత సంతకం పెట్టిస్తారు. ఏంటంటే మరలా ఏం జరిగినా మీరు మమ్మల్ని అంటే అర్థమైంది, చనిపోయే ప్రమాదాలు ఉన్నాయి అంటే నిలుచుచున్నా మనము పడిపోకున్నట్లుగా జాగ్రత్తగా చూసుకుంటే మేము నిలబడ్డామండి, మా భక్తి జీవితం నిలబడ్డామండి, మా ఆత్మీయ జీవితం నిలబడ్డామండి, మేము స్థిరత్వంగా నిలబడిపోయామండి, ప్రభువునే నమ్ముకున్నామండి, మా ప్రాణాలు పోయినా కూడా ఇబ్బంది ఏమి లేదని యేసు కొరకే బ్రతుకుతామండి, యేసు కొరకే సరిపోతామండి అనే కాన్ఫిడెంట్లో ఉన్నవారు కూడా పడిపోయే ప్రమాదాలు ఉన్నాయి. మీకు ఇంకొక మాట చెప్తాను, అసలు చదువు లేనివాడు పెద్దగా ఇబ్బంది పడ్డ కానీ ఫస్ట్ ర్యాంక్ ఎత్తినోడే నానా రకాలైన ఇబ్బందులు పడుతూ ఉంటాడు. మీరు గమనిస్తారో లేదో నాకు తెలియదు కానీ ఫస్ట్ ర్యాంకు ఎత్తినోడు ఫస్ట్ ర్యాంకు ఎత్తడానికి ముందుగా ఉన్న టెన్షన్ కంటే ఫస్ట్ ర్యాంక్ ఎత్తిన తర్వాత టెన్షన్ ఎక్కువ అవుతుంది. ఎందుకో కరెక్ట్గా చెప్పండి. ఈసారి కూడా మరలా ఫస్ట్ ర్యాంక్ ఎత్తాలని, ఈసారి ఫస్ట్ ర్యాంక్ ఎత్తేసాము, పెద్దగా బడాయిగా తిరిగేసాము అందరి ముందు, మళ్ళీ కానీ పల్టీ కొట్టిందంటే సిగ్గుపోద్దు వాళ్ళ ముందని వీడికి టెన్షన్ ఎక్కువైపోయేసి అసలు మామూలుగా చదివేదానికంటే 2-3 గంటలు చెప్పి ఎక్కువ చదువుతాడు. ఎందుకంటే ఈసారి కానీ పల్టీ కొట్టామంటే ఇబ్బంది అయిపోద్దని. నాలాంటి వాడికి పెద్దగా దిగులేముండదు, ఎందుకంటే అసలు మనకు ర్యాంక్ కార్డు మీద ర్యాంకే రాదు కాబట్టి, అసలు ర్యాంకే రాదు కాబట్టి పెద్దగా ఐ డోంట్ కేర్ అంటాను నేను అంతే. పెద్దగా ఒకటో ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ తీసే వాళ్ళ నుంచి ఏంద్రా ఎగ్జామ్ పెట్టుకుని ఏంద్రా తిరుగుతున్నావో చదవరా, నేను చదవనరా, అరే ఫస్ట్ ర్యాంక్ తీసే నేనేంటో భయపడుతున్నా, నీకు భయమే లేదా? ఫస్ట్ ర్యాంక్ తీస్తున్నావు కాబట్టి నీకు భయం, మాకు ఎట్టా రాదు కాబట్టి నాకు టెన్షన్ ఎందుకు? స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. మీకు అర్థమైతే చెప్తారు. రూట్లో పనికి పోయేవాడే అదరాబదరా సంపాదించాలనే ఉద్దేశంలో అదరాబదరా రోడ్లలో ఎక్కడ గొంతుందో ఎక్కడ రాయిందో తెలియకుండా తన్నుకుంటా పోతాడు. అసలు పనే లేనివాడు వాడు అంటాడు, ఏంట్రా ఇంత హ్యాపీ దొరుకుతున్నా, పనికి పోలేదు, ఇంత అర్జెంట్, నేను రోజు పనికి పోయావంటే ఇంత అర్జెంట్ పోతుంది, నువ్వు ఏంట్రా హ్యాపీ దొరుకుతుందంటే నువ్వు పనికి పోతున్నావు కాబట్టి నీకు ఆ టెన్షన్, నాకు పని పాట లేదు కాబట్టి. ర్యాంక్ తీసేవాడికి టెన్షన్ ఉంటుంది, మళ్ళీ ర్యాంక్ తీయాలి, అదే ర్యాంక్ లేకపోతే ఇబ్బంది అయిపోతుందని. నా పాటోడికి ఆ టెన్షనే ఉండదు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. యాన్యువల్ ఎగ్జామ్లో కూడా కనీసం పుస్తకం పట్టుకోకుండా స్కూల్కి పోయిన ఒకే ఒక మానవుడు నేనే. మీరు మైండ్లో ఏమనుకో, మైండ్ వాస్ అర్థమవుతుంది, ఎందుకే కాబట్టి ఎట్ట అయిపోయాను నువ్వు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడేం బాగలేను, ఇప్పుడేమండి నాతో కూడా చదివినోడు బ్యాంక్ మేనేజర్ అన్న నా చేత ప్రార్థన చేయించుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. నా ప్రియులారా, నిలిచి ఉండటము ప్రాముఖ్యం కాదు కానీ నిలిచి ఉన్న మనము పడిపోకుండా ఉండాలి, అది ప్రాముఖ్యం. అంటే ఫస్ట్ ర్యాంక్ ఎత్తడం ప్రాముఖ్యం కాదు కానీ ఆ ఫస్ట్ ర్యాంక్లో స్థిరత్వంగా నిలబడిపోవాలి, అది ప్రాముఖ్యం. ఏదో గుడ్డోడిపోయి గెట్లో పడినట్టుగా ఒక్కసారి ఫస్ట్ ర్యాంక్ తీసి మిగతా సారి అంతా 10వ 11వ ర్యాంక్ తీసినమని అంటే ఒరే వీడికి ఏదో అదృష్టం తగిలి ఒక ర్యాంకు కూడా తీసినలేరా అని అంటారు. వీడు చదివి తీసింది అంటారా? అందుకే యేసుప్రభు గారు అంటారు, యోహాను సువార్తమానము 15వ అధ్యాయంలో ఏముండదు. నేను చెప్తానేనండి, 15వ అధ్యాయంలో యేసుప్రభు గారు అంటారు, మీరు ఫలించాలి, ఫలించిన మీ ఫలములు నిలిచి ఉండాలి అంటాడు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఫలించటమే ఒక ఎత్తు అయితే ఫలించిన ఫలములు నిలిచి ఉండాలి, అది ప్రాముఖ్యం.
ఫలములు ఫలించటం ప్రాముఖ్యం కాదు, కానీ ఆ ఫలములు కోత కాలము వరకు కూడా ఆ చెట్లలో నిలిచి ఉండాలి, అది ప్రాముఖ్యం. కోత కాలమునకు ముందుగానే ఆ చెట్లు కుళ్ళిపోయో, పుచ్చిపోయో, వాడిపోయో, పాడైపోయో, అవి రాలిపోయావంటే ఎవరికి లాభం ఉంది? అది ఫలించి కూడా లాభం లేదు కదా. చిన్న మాట చెప్తాను. ఇప్పుడు మనం ఏదో ఒక పొలంలో ఏదో ఒక విత్తనం వేసాము, మాటకు చెప్తాను, పుచ్చకాయల విత్తనం వేసాము అనుకోండి. పుచ్చకాయల విత్తనం పండ్లన్నీ బాగా ఫలించాయి, కానీ అన్నీ చెడిపోయినాయి. ఇప్పుడు ఫలములు ఫలించిన దానికే మురిసిపోతాడా? అది చెడిపోయిన దానికి బాధపడతాడా? అమ్మా, నోరులు తెరిచి మాట్లాడండి అమ్మా. ఫలించాయిగా, అసలు ఫలించకపోయినా బాగుండేదే అనుకుంటాడా లేదా? ఏమండి, ఎంత బాగా ఫలించి కూడా ఈ ఫలములన్నీ చెడిపోయాయని ఎంత బాధపడిపోతాడండి. ఫలించటం ప్రాముఖ్యం కాదు, ఆ ఫలములు నిలిచి ఉండటం ప్రాముఖ్యం. చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. మీకు ఇంకొక మాట చెప్తాను, ఇల్లు కట్టటమే ప్రాముఖ్యం కాదు, కానీ ఇల్లు నిలబడాలి, అది ప్రాముఖ్యం. పోయిన వారంలో మీరు ఎంతమంది ఆ వీడియో చాలా వైరల్ అవుతుంది, ఎంతమంది చూశారో నాకు తెలియదు, కానీ సేలంలో ఒక ఇల్లు కొత్తగా కట్టుకున్నారు, 3 అంతస్తుల ఇల్లు, ఎన్నో లక్షలు పోసి కట్టుకున్నారు. ఇంకా గృహప్రవేశం ఎప్పుడు? ఈరోజు గృహప్రవేశం తెల్లారి నిలవను కూలిపోయిందండి. 3 అంతస్తుల బిల్డింగు, పుచ్చు కాదు. అమ్మో, వీళ్ళేమో కంటి ఎదురుగు చూసినట్టుగా, వీళ్ళేమో దాని మీద పెట్టుబడి పెట్టినట్టుగా ఉచ్చు అంట. నాకు అనిపించింది, ఇప్పుడు కూడా ఉంది, యూట్యూబ్లో ఉంది, మీరు చూసుకోండి తర్వాత, లేకపోతే జేమ్స్ పంపిస్తారు లింక్ అందరికి, తర్వాత చూసుకోండి. అది పడేటప్పుడు పిల్లర్లు లేవు, పిల్లర్లు కనపడలా. అంటే అది ఇటుకురాయలతోనే కట్టేసినట్టున్నారు, దానికి పిల్లర్ లేలా సరిగా. నిల్లమున కూలిపోయి అట్నే కాలువల్లో పడిపోయేసింది. కాలువ అంటే ఇదిగో ఈ కాలువలు కాదు, పెద్ద కాలువలలో అసలు ఎన్ని లక్షలు పోసి కట్టుకున్నారండి. ఇప్పుడు కట్టుకున్న దానికే వాళ్ళు మురిసిపోయారా? లేకపోతే అది కూలిపోయిన దానికి బాధపడ్డారా? ఇప్పుడు వీళ్ళు ఏం ఆలోచించుంటారు నేను చెప్పనా? అసలు ఇన్ని లక్షలు పెట్టి కట్టుకోకుండా బాగుండేది. అవునంటారా కాదంటారా? అయ్యా, పెద్ద మనుషులు ఏం చెప్పట్లే, వాళ్ళు ఏదో ఒక లోకంలో ఉండరు, వాళ్ళ భాష మరాఠీ భాష, నా భాష వాళ్ళకి అర్థం కాదు, వారు సరిగ్గా స్పందించట్లేదు. స్తోత్రం కలుగుడు గాక. ఏ రుబిరన్నా, తుమారా నామ్ కియా? అబ్బో, చూడలా, వాళ్ళు మరాఠీ హిందీ, ఇది హిందీ. ఏదో ఒక్క మొక్క అక్కడ తగిలితే పట్టుకున్నది. తుమారా నామ్కి అంటే ఏంది నీ పేరని. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇల్లు కట్టుకోవటమే ప్రాముఖ్యం కాదు, కానీ కట్టిన ఇల్లు నిలబడాలి, అది ప్రాముఖ్యం. ఫలములు ఫలించటమే ప్రాముఖ్యం కాదు, కానీ ఆ ఫలములు కోత కాలం వరకు నిలబడాలి, అది ప్రాముఖ్యం. ప్రగతి పదములు నిలబడటం ప్రాముఖ్యం కాదు, అని ఆ ప్రగతి పదాన్ని తగ్గించుకోవాలి, అది ప్రాముఖ్యం. నాకు అత్యంత సన్నిహితంగా ఉన్న ఒక దైవ సేవకులు నేను పరిచర్యలోకి వస్తున్నప్పుడు నాకు ఇచ్చిన ఒక గొప్ప సలహా ఏందనంటే, దేవుడు నిన్ను వాడుకుంటున్నాడు, నీ మీద అభిషేకం పెట్టాడు, నిన్ను ఇంకా ఈ స్థాయి కంటే ఇంకా గొప్పగా వాడుకుంటాడు, అందులో ఏ డౌట్ లేదు. అయితే ఒకటి, నువ్వు ఇప్పుడు వాడబడేది, అభిషేకం పొందుకునేది పెద్ద విషయం కాదు. ఈ అభిషేకము, ఈ నడిపింపులో దేవుని రాకడ వరకు, నీ పోకడ వరకు నీవు నిలిచి ఉండాలి, అది ప్రాముఖ్యం అన్నాడు. మెయిన్ కాదు, గట్టిగా చెప్పండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము నిలిచుచున్నాము అనుకొని మురిసిపోయేది ప్రాముఖ్యం కాదు. నిలిచి ఉన్నామన్న మనము పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆడ ఉన్న మాట ఏంటంటే, పడిపోకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనండి.
జాగ్రత్తగా చూచుకోండి. టుడే మెసేజ్ టైటిల్ జాగ్రత్తగా చూచుకోండి. ఇన్ ఇంగ్లీష్ బీ కేర్ఫుల్. జాగ్రత్త. నిలుచుచున్న నీవు, భక్తి చేస్తున్న నీవు, ప్రార్థిస్తున్న నీవు, దేవుడి సంఘ సభ్యత్తులు చేర్చబడిన నీవు పడిపోకుండా, దిగజారిపోకుండా, కూలిపోకుండా, భక్తుల నుండి వెనుకబడిపోకుండా నిన్ను నీవు జాగ్రత్తగా చూచుకోవాలి. జాగ్రత్త. మిద్ది మీద నుండి ఎవడన్నా ఏదైనా పనిచేయరు, జాగ్రత్తరా జాగ్రత్తరా అని అంటాం. ఎవడన్నా బైక్లు మరే నిదానంగా జాగ్రత్తగా వెళ్ళాలి, జాగ్రత్త అని అంటాం. ఎవడన్నా కానీ ఎక్స్ట్రా మాట, రే మాట జాగ్రత్త, జాగ్రత్తగా మాట్లాడంటాం. అంటే కొన్ని రకాలైన జాగ్రత్తలు ఉన్నాయి. అయితే పౌలు చెప్తున్న మాట, నిన్నును బట్టి నువ్వు జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని జాగ్రత్తలు చెప్తానా, జాగ్రత్తగా వింటరా? జాగ్రత్తగా వినండి. కొన్ని జాగ్రత్తలు చెప్తాను. ఏ విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలో చెప్తాను. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 12వ వాక్యం. సహోదరులారా, జాగ్రత్తగా వినండి ఆ మాటలు. సహోదరులారా, జీవము కలిగిన దేవునిని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని ఎందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. తలపైకి ఎత్త. జాగ్రత్తగా చూచుకోవాలి. ప్రయాణములో జాగ్రత్తలు మనకు తెలుసు. వేడి నీళ్ళు పెడతాను అనుకో, గ్యాస్లో వేడి నీళ్ళు, ఆ వేడి నీళ్ళు పట్టుకొని వస్తున్నప్పుడు మనం ఏమంటాము, జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. ఈడు పోసుకుంటాడు పైన. దేవుడికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఏ విషయంలో జాగ్రత్త అంటే, జీవము కలిగిన దేవునిని విడిచి పోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయం మీలో ఎవడు ఎందైనను ఒకవేళ ఉండునేమో అని మీరు జాగ్రత్తగా చూచుకోవాలి. హల్లెలూయా. అక్కడ జరిగిన చర్చ ఏందనంటే, ఐగుప్తు దేశంలో నుండి ఇశ్రాయేలీలు బయలుదేరారు. ఎక్కడికి? కనాను దేశానికి. ఐగుప్తు దేశములో నుండి 40 లక్షల మంది బయలుదేరారు. 40 లక్షల మంది ఈ 40 సంవత్సరములు ప్రయాణం చేశారు. 40 లక్షల మంది కూడా అరణ్యములో ఆకులు రాలినట్లుగా రాలిపోయారు. వారి గురించి చెప్పబడిన మాటలు ఇవన్నీ మీరు తర్వాత చదువుకోండి, అక్కడ ఉంటాయి ఆ మాటలు, వివరణలన్నీ. అంటే వారి గురించి చెప్తూ, జీవము కలిగిన దేవుని విడిచిపోవునట్టి విశ్వాసం లేని ఇలాంటి దుష్ట హృదయము మీలో ఎవరికైనా ఉందేమో. అసలు వాళ్ళు ఎందుకు జీవము కలిగిన దేవుని విడిచిపెట్టి వెళ్ళారు? దేవుడే వారిని పిలుచుకున్నాడు, దేవుడే వాళ్ళని విడిపించాడు, దేవుడే వారి మధ్యలో అద్భుతాలు చేశాడు, దేవుడే వారిని పోషించాడు, దేవుడే వారి దాహమునకు నీళ్ళు ఇచ్చాడు, దేవుడే మేఘస్తంభముగా వారికి పైన ఉండి ఎండ దెబ్బ తగులకుండా కాచినాడు, దేవుడే రాత్రి వేళ వాళ్ళ పాదములకు రాయి తగులకుండా, కాళ్ళకు ముళ్ళు కూర్చుకోకుండా మేఘస్తంభముగా ముందు నడిచినాడు. ఇన్ని అద్భుతాలు దేవుడు చేస్తే వారు ఎలాంటి హృదయం అంటే దుష్ట హృదయం. ఎందుకంటే జీవము కలిగిన దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోయారు వాళ్ళు. అంటే ఇన్ని అద్భుతాలు చేసినా, ఇన్ని ఆశ్చర్య కార్యములు చేసినా వాళ్ళు స్థిరత్వము కలిగిన విశ్వాస జీవితంలో నిలబడలేదు. అక్కడ రాయబడిన మాట, దుష్ట హృదయము కలిగిన వారు. వాళ్ళు ఏం తక్కువై వాళ్ళకి? ఒకవేళ అరణ్యం కాదండి, అరణ్యంలో మరి ఎండ కాదండి, ఎండ దెబ్బకి ఎవడన్నా కొంచెం బలహీన పడుతురండి అని చెప్పేదానికి ఉంది అవకాశం మనకి. ఎందుకంటే ఎండ దెబ్బ తగలకుండా దేవుడు చెప్పాలి మేఘస్తంభాన్ని ఉంచాడు. ఎట్లాంటి మేఘస్తంభం అది?
పగలంతా వెలుగుంది కానీ ఎండ వాళ్ళ మీద తగల. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎంత అద్భుతం అండి. ఎండకు ఒక గొడుగు పట్టుకొని పోగలుగుతాం మనం గట్టిగా, లేకపోతే వర్షానికి ఒక గొడుగు పట్టుకొని ఒక గొడుగులో ఇద్దరు పోగలుగుతారా? ఇటుపక్కడు సగం దడుతుడు, ఇటుపక్కడు సగం దడుతుడు. సరే పోనీ కనీసం తలకాయనను దాచుకుందామని దాచుకుంటారు అంతే. ఒక గొడుగులో ఇద్దరు సరిగా వెళ్ళలేరు. వర్షానికి భద్రపరచబడేదాని కొరకు ఒక గొడుగు కూడా సహకరించదు. అయితే ఇంచుమించు 40 లక్షల మంది నీడలో నడిచినారు. అంటే ఎంత పెద్ద మేఘము అది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఎండ తగులుతుంది. ఇప్పుడు ఇంకా ఉంది ఎండాకాలం కదా ఉంది. ఇప్పుడు ఎండ లేదు కాబట్టి ఎండ లేని స్థలానికి మనం వచ్చాం. ఇదే రేపు ఆదివారం ఆ బైపాస్ మీద పెడతాను నేను. వస్తారండి. మీకు మూర్ఛ వ్యాధి వచ్చి నేను అల్లాడాలి హాస్పిటల్కి. స్ట్రెచ్చర్లు సరిపోవు. ఎందుకు వచ్చారు? చల్లగా పుల్లగా నల్లగా ఉంటుందండి, ఇబ్బంది ఏం లేదండి అని వస్తాం. అంటే నీడను వెతుక్కొని మనం వచ్చామా? మనల్ని వెతుక్కొని నీడ వచ్చిందా? ఇప్పుడు ఎండకి ప్రయాణం వెళ్తున్నామండి, ఎండ తట్టుకోలేకపోతున్నామో, ఎక్కడ చెట్టు ఉందో, ఎక్కడ బస్ స్టాండ్ ఉందో, లేకపోతే ఎక్కడ నీడ ఉందో ఆడికి మనం వెళ్తాం. అవునా కదా? నేను ఏడున్నా రా ఎడికి అని నువ్వు పిలువు, వస్తుంది అది. కానీ వీళ్ళల్లో చేసిన ఆశ్చర్యం ఏంటో తెలుసా? వీళ్ళున్న స్థలానికి మేఘం వచ్చేస్తుంది. వీళ్ళు ఏంద్రా అమ్మాయి రామేన అనలేదు, హల్లెలూయా అనలేదు, సపట్లు కొట్టలేదు. ఎంత బలమైన మాటలు చెప్పినా ఏంది మరి అక్క? నువ్వన్న నా బాధ అర్థం చేసుకోక. వాళ్ళు ఉన్న స్థలానికి మేఘం వచ్చేస్తుందండి. ఎంతమందికి? ఇద్దరు కాదు, 10 మందికి కాదు, 20 మందికి కాదు, 40 లక్షల మంది సరిపడ మేఘము 40 సంవత్సరములు వారికి పైగా నడిచింది. హల్లెలూయా, హల్లెలూయా. రాత్రుల్లో మేఘస్తంభం. దేవుని స్తోత్రం కలుగునగాక. రాత్రుల్లో గంట సేపు కరెంటు పోయినమంటే మన బ్రతుకులు తిక్కమక్కలాడిపోతాయి. ఇంకా అసలు ఆ ఈబీఓని ఎన్నిసార్లు దుడుతాము. ఈ సచ్చినోడు వాడిని ఎన్నిసార్లు చంపుతుర్రా నాయన. ఇప్పుడే తీసిండు కరెంటు లేకపోతే సగం మంది రోడ్లకి ఎక్కేస్తాం, రోడ్ల మీదనే పండుకుంటాం. లేకపోతే మిద్దెలు ఉన్న వాళ్ళైతే మిద్దెలు ఎక్కేస్తారు. కరెంటు లేకపోతే వాళ్ళకి ఏం అరణ్యలో కరెంటు ఉంది. కానీ కరెంటు ఉంటే ఎంత పవరో అంతకంటే పవర్ అయిన మేఘస్తంభాన్ని దేవుడు వారికి ముందు నడిపించాడు. హల్లెలూయా. ఇక వాళ్ళ కొదువేనండి. ఇన్ని అద్భుతాలు చేసినా కూడా వాళ్ళ హృదయం దుష్ట హృదయం. ఇంకా చెప్తారు, ఆకలి అవుతుంది. 20 లక్షల మందికి చపాతీలు ఏడగలుగుతారు? క్షమించండి, 40 లక్షల మందికి చపాతీలు గాలిచే జరిగే పనేనా? ఎన్ని పెనుములు కావాలి, ఎన్ని పొయ్యిలు కావాలి? ఈ పీకులంతా వాళ్ళకి ఏమొద్దని తెల్లారు లేస్తే మన్నాది కురిసేస్తుంది. హల్లెలూయా. వీళ్ళు మేము ఈ రోజులో ఉన్నట్లుగా ఈరోజు మిగిలింది మేము పెట్టుకుంటాంలేండి ఫ్రిడ్జ్లో, రేపు పొద్దున మళ్ళీ వేడి చేసుకొని తింటామన్నా దేవుడు అటు ఒప్పుకోట్లే. తెల్లారికల్లా అది కుళ్ళు పట్టేటట్టు చేసి మళ్ళీ ఫ్రెష్గా దేవుడు వండి పంపిస్తున్నాడు వాళ్ళకి. స్తోత్రం చెప్పండి గట్టిగా. అంటే ఎంత గొప్ప దేవుడు అండి. వీళ్ళు అయ్యా మేము నిన్నటి అన్నము తింటాములే అన్నా కూడా దేవుడు ఒప్పుకోట్లే. ఎంత మంచి దేవుడవయ్యా. ఒకవేళ కానీ దేవుడు ఈ రోజులలో కూడా తెల్లారి లోపల దోషులు కాల్చి పెడితే ఎట్టుండేది మనోళ్ళకి? తెల్లారి కల్లా సాగరనా తెల్లారి కల్లా లేచే లోపల వీళ్ళకి దోషులు కాల్చిపెట్టి యేసుప్రభు ఏసి ఇచ్చానా అని అడిగితే అమ్మో ఇక బ్రతికినన్ని దినాలు యేసుప్రభుని వదిలిపెట్టరు వీళ్ళు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ మధ్య అంత సోంబేరే. మీకు తెలుసా, స్నానం మనల్ని చేయించేదానికి ఒక మిషన్ వచ్చింది. నిజం, అబద్ధం కాదు. విజయ్ కాస్త బయట తిరిగేవాడు, క్షమించాలి, జేమ్స్ బయట తిరిగేవాడు కాబట్టి జేమ్స్కి తెలిసాయి. పౌలు నీకు కూడా తెలుసా? నీకు
ఆ జాలపాలెం వదిలిపెడితే ఆ జాలపాలెం ఈ పేట. నిజమండి. మళ్ళీ ఇప్పుడు ఇంకొక మిషన్ వస్తుందంట పళ్ళు తోమేదానికి. మనకు నిజం. పొద్దున్నే బెడ్ మంచం మీద లేచి ఆ బటన్ నొక్కేసి ఈ అంటే అదే వచ్చి రుద్దేసి వెళ్ళిపోతుందంట. అటు వచ్చేస్తుంది మిషను. నిజంగా దేవుడు ఎన్ని చేస్తే అయితే ఇశ్రాయేలీయులు అడక్క ముందే వీళ్ళు నిద్రలేసి లోపల దేవుడు ఆహారాన్ని సిద్ధపరిచేస్తున్నాడు. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు అండి. దాహం వేస్తుంటే బండ ఎనికిడితో వచ్చేస్తుంది వాటర్ ట్యాంక్ లాగా. ఎంతమందికి? 4 ఉన్న ఇళ్లల్లో నీళ్లు తిప్పలు మామూలు తిప్పలు కాదు. ఏయ్ ఇప్పుడు నువ్వు పోయి రాపో, నేను పొద్దున పోయి వచ్చిన, ఇప్పుడు నువ్వు పోయి రాపో. యాడికి? నీళ్లు తెచ్చుకోను. ఈ రోజుల్లో తగ్గిపోయినాయిలేండి, ఎందుకంటే అన్ని క్యాన్లు వచ్చేస్తున్నాయి ఇంటికి. అప్పట్లో కొలాయిల కాడికి వెళ్ళేటప్పుడు చూడాలి మనోళ్ళ భక్తి. కొలాయిల దగ్గర ఎక్కడ తేలదు కానీ కొలాయిల దగ్గర తేలుద్ది. చీర తీసుకొని దోపుకునిందంటే గయ్యాల గంప. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇంకా మామూలుగా ఉండవు మాటలన్నీ, అన్ని భాషలే, అన్ని భాషలే. అంటే నీళ్ళ తిప్పలు మామూలు తిప్పలు కాదు అప్పట్లో. ఇప్పుడు ఏదో బతికిపోతుండ్రులే. అది మేము చిన్న వయసులలో కానీ అయితే ఇట్లా ఇంటింటికి కొలాయిలు లేవు. ఇప్పుడు ఇళ్ళల్లోకి వచ్చేసినాయి పైపులు. అప్పట్లో ఏదో ఒక వీధిలో ఒక స్థలంలో బోరింగ్ ఉంటుంది, అక్కడికి పోయి కొట్టుకొని రావాలా. ఆ క్యూ ఏడు నుండి జేమ్స్కి తెలుసుగా, స్కూల్ నుండి పోయి వచ్చామంటే ఇంకా ట్యూషన్కి పోయి వచ్చామంటే మళ్ళీ స్కూల్కి అడిగి పోవాలా. 10, 11 అసలు రాత్రులలో కూడా బోరింగ్ ఖాళీగా ఉండదు. ఉప్పు నీళ్ళకి అంత కష్టపడతారు. ఎవరు ఒక 4 ఉన్న ఇంటికి. ఇప్పుడు 40 లక్షల మందికి నీళ్ళు ఎక్కడి నుండి తేవాలి? ఎన్ని పంపులు వేసినా, ఎన్ని బోరింగ్లు వేసినా, ఎన్ని ట్యాంకులు తెప్పించినా సరిపోతాయా? అయితే కొద్దువ కలగకుండా, వారికి దాహం కలగకుండా 40 లక్షల మందిని దేవుడు నీటిని పోషించాడు. వారి దాహము తీర్చాడు ఆయన. వారిని దాహం కొనలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే ఎంతో గొప్ప అద్భుతాలు చేసిన ఆ దేవుని పట్ల వీరు దుష్ట హృదయము కలిగిన వారుగా, అంటే కృతజ్ఞత లేని వారుగా, దేవుని వలన మేలు పొందుకొని కూడా ఆ కృతజ్ఞత లేని వారుగా తమ జీవితములలో వాళ్ళ హృదయములను దుష్ట హృదయములుగా మార్చుకొని జీవము కలిగిన దేవునికి దూరం అయిపోయారు వారు. ఇప్పుడు ప్రభు అన్నాడు, ఇలాంటి హృదయం మీలో ఎవరిలైనా ఉందేమో మీరు చూసుకోండి. ఎలాంటి హృదయము? ఇన్ని దేవుడు మేలులు చేసినా, ఇన్ని ఉపకారములు చేసినా, ఇన్ని అద్భుతాలు చేసినా మనం ఇంకా దేవుని పట్ల నమ్మకము కలిగి, యథార్థత కలిగి, దేవునికి నమ్మకమైన జీవితం మనం జీవించలేకపోతున్నామే అనబడిన తపన, బాధ, దుఃఖము ఈ రోజులో నీలో ఉందా లేదా జాగ్రత్తగా చూసుకోవాలి. మీలో ఎవరికైనా ఆ హృదయం ఉందేమో చూసుకోవాలి. అంటే మీలో ఎవరికైనా అంటే ఒకవేళ దేవుడు ఇన్ని అద్భుతాలు చేసిన తర్వాత కూడా కృతజ్ఞత లేకుండా ఒకవేళ నీ భార్య ఉందేమో, కృతజ్ఞత లేకుండా ఒకవేళ నీ భర్త ఉన్నాడేమో, కృతజ్ఞత లేకుండా ఒకవేళ నీ పిల్లలు ఉన్నారేమో, వారిని బట్టి నువ్వు జాగ్రత్త పడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలీయుల పట్ల ఇన్ని మేలులు, ఇన్ని ఉపకారములు చేసిన ఇశ్రాయేలీయులు దేవునికి దూరం అయిపోయి దుష్ట హృదయం కలిగిన వారైపోయారు. అందుకే అరణ్యంలో వాళ్ళు ఆకులు రాలినట్లుగా రాలిపోయారు. ఇన్ని మేళ్ళు చేసిన వారికి ఎండ దెబ్బ తగలకుండా మేఘస్తంభము, రాత్రి వేళ అగ్నిస్తంభము, వారికి ఆహారం ఇచ్చుటకు, మన్నాను కురిపించి, దాహము తీర్చుటకు నీటిని అనుగ్రహించిన, వారి బట్టలు మాయకుండా దేవుడు వారిని ఆవరించి, వారి చెప్పులు అరిగిపోకుండా దేవుడు వారిని ఎత్తు పెట్టుకొని నడిపించి ఇన్ని అద్భుతాలు చేసినప్పటికీ కూడా కృతజ్ఞత లేని వారు, నమ్మకముగా బ్రతకని వారు దేవునికి దూరం అయిపోయారు. ఒక్కడైనా వాళ్ళు 40 లక్షల మందిలో ఒక్కడైనా ఒరే దేవుడు ఇన్ని మేలు చేస్తే మనం ఎట్లా జారిపోయేది, ఎట్లా ఎనగబడేది, ఎట్లా దేవుడు దూషించేది ఒక్కడన్నా చెప్పాడా?
ఈరోజు ప్రభు అదే అంటుండు, ఒకవేళ మీలో అలాంటి వారు ఉన్నారేమో వారిని బట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. మీలో లేదు, మీరు బాగానే నిలిచున్నారు, కానీ నిలిచి ఉన్న నీవు పడిపోకుండా వారి నిమిత్తం జాగ్రత్త పడాలి. అమ్మా అర్థమవుతుందా నా మాటలు? ఏమన్నా ఎక్కుతుందా కొంచెమన్నా? చెప్తాను. ఆదాము బాగానే నిలబడి ఉన్నాడు, ఆదాము. కానీ ఆదాము లాగి పడేసింది ఎవరు? అవునంటారా కాదంటారా? నేను అనేది ఏంటంటే, జాగ్రత్తగా చూసుకోకపోతే ఏం నష్టం కలుగుద్దో చెప్తా నేనండి. ఆదాముని దేవుడు సృష్టించాడు. ఆదాముకి చాటి అయిన సహాయంగా ఆదాముకి గాఢ నిద్ర కలుగు చేసి ప్రక్కటెముకని తీసి అవ్వనుగా సృష్టించాడు. అవ్వ ఆదాముని ప్రభు దీవించాడు. వీరికి ఒక ఆజ్ఞ పెట్టాడు, ఏంటంటే ఈ తోటలో ఉన్న అన్ని వృక్షాలు ఫలాలు మీరు తినవచ్చు, కానీ తోట మధ్యలో ఉన్న ఆ చెట్టు జోలికి మాత్రం మీరు వెళ్ళకూడదు, ఆ పండు మీరు తినకూడదు, ఆ పండు తినమన మీరు చావనే చస్తారని చెప్పాడు. ఆదాము దగ్గరకు వచ్చి అపవాది ప్రయత్నాలు చేసింది, ఆదాము దగ్గర అది కుదరలా. సరే, ఆదాము లేనప్పుడు అవ్వ దగ్గరకు అపవాది వచ్చింది. అపవాది, ఈ పండు నువ్వు తినమనా దేవత వలె నువ్వు మారిపోతావు అన్న మాటకు అవ్వ పడిపోయింది. ఆ పండు తిన్నది. పండు తిన్నది కదా, తీసుకొని వచ్చి ఆదాము చేతికిస్తుంది. ఇప్పుడు ఆదాము ఏమనాలి? మామూలుగా బైబిల్ ఒక మాట ఉంటుంది, జ్ఞానం కలిగిన స్త్రీ తన ఇంటి నడతను, ఇల్లు చక్కబెట్టడం కాదు, ఇంటి నడతను జాగ్రత్తగా గమనిస్తుంది. తన ఇంటి వారి యొక్క నడతను జాగ్రత్తగా. ఇప్పుడు అవ్వ దగ్గర తేడా కనపడి ఉంటుందా లేదా? ఇప్పుడు ఏదో తప్పు చేశారండి, ధైర్యంగా వస్తారు, ఎప్పుడులాగా వస్తారు ఇంటికి. ఈ స్త్రీలు మామూలు కాదు. ఆయన 1 కిలోమీటర్ దూరం నుండి వచ్చేటప్పుడు ఆయన తాగి వస్తుండా, మామూలు వస్తుండా? అవునంటారా కాదంటారా? బాగానే వస్తుండ. ఏమన్నా కానీ నడకలో ఏదన్నా కానీ తేడా కలిగిందంటే కనిపెట్టేస్తారు. ఈయన ఎన్ని జామకాయలు తిన్నా, ఎన్ని చాక్లెట్లు తిన్నా ఆమె సింపుల్ కనిపెట్టదు. తన ఇంటి వారి నడతను కనిపెడదు. ఇప్పుడు అవ్వ తప్పు చేసింది. అవ్వ ఇది పండు బావా, ఆదాము ఏంది ఇది మాటలు తేడా వస్తుంది. ఏంది ఏది? దేవుడు నీ మీద పెట్టిన మహిమ, నా దగ్గర ఉన్న మహిమ నీ దగ్గర లేదే. భయపడతా మాట్లాడదు. ఏం జరిగింది అసలు? ఈ పండు ఏడది, ఎక్కడి నుంచి తెచ్చావు అని అడగొద్దు. ఒకవేళ అడిగుంటే అసలు సీన్ ఎలా మారిపోయేదో. హల్లెలూయా. అసలు ఈ తప్పు జరగకుండా ఇప్పుడు ఆదాము దగ్గర ఈ పండు తెచ్చిచ్చిందే ఆదాము కానీ అడిగుంటే ఇది తప్పు కదా, ప్రభు తినొద్దు అన్నాడు కదా, ఎందుకు తిన్నావు? తప్పు చేసిన కదా, మోకలి దాన్ని ఏమో నిన్ను చేసుకున్న పాప నేను కూడా మోకలెత్తరా, చేతులెత్తి ప్రభువా నా భార్య తప్పుడు అడిగేసింది, క్షమించిన ఆయన అని అడిగుంటే అసలు సీన్ ఎట్లుండేది? అసలు ఎంత శాపం వచ్చేదారా? ఎట్టయినా భార్య ఇచ్చిందని ఏమన్నా తింటావా? కొంచెం లేటుగా అర్థమవుద్ది, లేట్ పికప్. పురుషోత్తమ ఆలోచి ఇచ్చిన అవుతాడు, ఏమి ఇచ్చినా తింటామంటే పాపం నిజంగా రాజుమకి ఏం వండినా తింటాడు పాపం. నిజం నోరు తెరిచేవాడు కాదు గట్టిగా. దేవుడి స్తోత్రం చెప్పండి గట్టిగా. అదే కొంతమందికి అర్థం, నేను చెప్పేది ఎట్ట చెప్తాననేది అర్థం కాదు, నిదానంగా అర్థమవుతుంది. నిన్న ఒక ఆయన ఫోన్ చేశారు, ఫోన్ చేసి ప్రార్థన చేయించుకున్నాడు. సరే అన్న, రేపు జాగ్రత్తగా తొందరగా ప్రార్థనకి వెళ్ళండి అన్న. రేపు డ్యూటీ ఉందన్న, ప్రార్థనకి వెళ్ళలేనన్నా అన్నాడు. ప్రార్థనకి వెళ్ళకపోతే ఎట్లా ఆదివారం పూట అంటే, పోయిన వారం వెళ్ళినానన్నా అన్నాడు. నేను చెప్పి, పోయిన వారం వెళ్ళినవా? పోయిన వారం వెళ్ళినాను. పోయిన వారం వెళ్తే చాలు, ఇంకా
పని చూసుకోవాలి కదా, మరి జీతాలు మళ్ళీ కట్ అయిపోతే మళ్ళీ ఎట్ట కాపురం ఎట్ట చేయాలి, బాడీకి ఎట్ట కట్టుకోవాలి. మరి ప్రార్థన ఏమి ఎప్పుడు ఉంటుందిలే, ఎప్పుడు అయినా ఉంటుందిలే ప్రార్థన. పోకపోతే ఏం పోయిందిలే, నెలకు ఒకసారి పోతే పర్లేదులే, ఒక నెలలో ఒకసారి సార్లన్నా ఓ వరకు ఎందుకన్నా ప్రార్థనలు పనులు చూసుకోండి అన్నా, అది కావాలన్నా ముఖ్యమని అంటే నేను ఏ విధంలో చెప్తానని అర్థం కాకుండా నిజమేనా నువ్వు కరెక్ట్గా మాట్లాడుతున్నావు అన్న అట్లంటుండు. నువ్వు కరెక్ట్గా మాట్లాడుతున్నావు, నేను ఎట్ట చెప్తున్నానని మీకు అర్థమైంది. ఇప్పుడు నేను అంత చెప్తాను, ఆయనకు అర్థం కాదు. కోపం వచ్చి మాడు బగిలిపోతుంది అన్న. అప్పుడు ఇంతసేపు ఎట్టొచ్చినవా అంటుండు. దేవుడికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అదేలాగా పురుషోత్తమ ఏం అడగడు. ఇంకా మీరు అది ఎట్లా అర్థం చేసుకుంటారో. అరుణ, మీ నాయన నన్ను కోపం వస్తుంది, నీకు వందనాలు. నా ప్రియులారా, ఒక్క మాట అవ్వా మై ఎక్కడి నుంచి తెచ్చావు పండు అని గద్దించుంటే, పొరపాటు చేశావు, తప్పుడు అడుగు వేశావు, ప్రభు వద్దన్నదాన్ని ప్రభు తన మహిమను మనకు అనుగ్రహించి తన పోలికలో మనల్ని చేసుకొని ఏ కొరత లేకుండా ఏ కొదువు లేకుండా ఎప్పటి వరకు మనలను సమృద్ధిగా నడిపిస్తున్న ఆ దేవునికి విరోధంగా పాపం చేసే పనికి మాలిన మోకరించో, పశ్చాత్తాపడు, నిన్ను చేసుకున్న పాపం నేను కూడా మోకరిస్తాను, ప్రార్థన చేస్తాను, ప్రభువా పొరపాటు అయింది నాయన అని ఆయన కాళ్ళు పట్టుకోరుంటే ఎంత బాగుండేది. కానీ అన్నడాట అనలా. కొంతమంది నా భార్య బంగారం అంటారు. భార్య బంగారంగా ఉండటం తప్పులేదు, వైఫ్గా ఉండేంత వరకు ఏ తప్పు లేదు. కానీ వైఫ్ నైఫ్ అయిపోయిందంటే తప్పు అయిపోయింది. ఇప్పుడే అర్థం కాదు, కొంచెం నిదానంగా వాళ్ళు ఆలోచిస్తారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అంటే దేవునికి విరోధమైన కార్యము మనలో ఎవరో ప్రేరేపించినా, అది భర్త అయినా భార్య అయినా పిల్లలైనా తల్లిదండ్రులైనా దానిని ఖండించాలంతే. మీకు ఇంకొక విషయం చెప్తాను. క్రొత్త నిబంధన గ్రంథంలో ఈ ఆదాము అవ్వ లాంటి దంపతులు ఇద్దరు ఉన్నారు. ఇక్కడ అవ్వ మిస్టేక్ చేసింది, ఆదాము దాన్ని గద్దించాల. అక్కడ భర్త మిస్టేక్ చేశాడు, భార్య దాన్ని గద్దించాల. ఎవరది? అననీయ సప్పీరా. అపోస్తుల కార్యముల గ్రంథము 5వ అధ్యాయము 1వ వాక్యం చదవండి. మళ్ళీ చదువు. మళ్ళీ చదువు. ఇంతకుముందు ఎట్లా చదివు నువ్వు? సిప్పెరా కాదు, సిప్పెరా వేరు. అననీయ సప్పీరా. ఏరుకనే కాదు, భార్య ఎరుకనే. అది చాలు, తల్లపైకి. భార్య ఎరుకనే వాడు తన వెలలో కొంత దాచి తల్లపైకి ఎత్తని నేను చెప్తాను. మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పేసేయండి. అపోస్తులు అన్నారు, ఇదిగో మేము సేవకు వెళ్ళాలి, బోల్డంత ఖర్చు ఉంటుంది, మేము ఎక్కడ పోయి అడుక్కుంటాం, విశ్వాసులు మీరే కదా, మీ వల్ల ఇది తెచ్చివ్వండి అంటే అందరు చెప్పారు, అయ్యా మా చరస్థిర ఆస్తులు అమ్మి నేను మీకు ఇచ్చేస్తామని ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు అననీయ సప్పీరా కూడా ఇద్దరు వెళ్ళి భూమిని దేవుడికి అమ్మి దేవుడికి ఇచ్చేద్దామని దేవునితో ఒక మొక్కుబడి చేసుకున్నారు. అమ్మేశారు. అమ్మి డబ్బు చేతిలో చూసిన వెంటనే అననీయ మైండ్ తిరిగి అంతా ఎందుకులేని కొంత దాచుకున్నాడు. ఎంత దాచుకున్నాడు? కొంత దాచుకున్నాడు. ఇది ఎవరు ఎదురుగా చేస్తున్నాడు? తన భార్య ఎరుకనే అది చేస్తున్నాడంటే ఆమె ఎదురుగా జరుగుతుంది ఇవన్నీ. వాస్తవానికి స్త్రీ బలహీనమైన ఘటం అని అంటారు బైబిల్లో, అది లోక సంబంధంగా. అయితే ఆత్మ సంబంధంగా స్త్రీలే బలవంతులు. అవును అంటారు కదండి. ఒక ప్రార్థనలో కానీ, ఒక ఉపవాసంలో కానీ, ఒక రక్షణలో కానీ, లేకపోతే సంఘ సహవాసంలో ఎక్కువ ఎవరు ఉంటారు? వాళ్ళే కదా
విశ్వాస జీవితానికి బలవంతులు వాళ్ళే కదండి. ఇప్పుడు ఏ సభలలోనూ చూడండి స్త్రీల సంఖ్య ఎక్కువ ఉంటుంది, సంఘాలలో చూడండి స్త్రీల సంఖ్య ఎక్కువ ఉంటుంది, పెత్తనాలలో చూడండి పురుషుల సంఖ్య ఉంటుంది. ఏ పెత్తనా మీరు కూడా పోతారా ఏంది? పురుషుల సంఖ్య ఉంటుంది. జగడాలలో, పార్టీలలో, అంటే ప్రార్థన విషయాలలో మాత్రం ఎక్కువ శాతము స్త్రీల భాగం ఉంటుంది. ఇప్పుడు అననీయ ఎరుకనే అన్న మాట ఎందుకు అక్కడ రాశారంటే, సరే క్షమించండి, సప్ఫీరా ఎరుకనే ఎందుకు ఈ పని జరిగింది అని రాశారంటే, సరే అననీయ పురుషుడు ఆత్మీయ జీవితంలో కొంచెం బలహీనుడు అనుకోండి, లేకపోతే దేవునికి ఇచ్చే మనసు లేదనుకోండి, సప్ఫీరా ఎరిగింది కదా, వాక్యం విన్నది కదా, ఏండి మనం దేవునికి ఇవ్వాల్సిన సొమ్ము మన దగ్గర పెట్టుకోవడం తప్పండి, అది పొరపాటు అండి, అది మనకు శాపంగా మారిపోద్దండి, వద్దండి, కాకుంటే మనకు దేవుడు దీనికంటే గొప్పది ఇస్తాడు, మనం ఇది ఇచ్చేద్దామండి అని అనాలిగా. అన్నదా? పేతురు దగ్గరకు వచ్చి తీసుకొచ్చి ఇచ్చాడు. అప్పటికే పేతురుతో ప్రభు మాట్లాడేశాడు, ఈ అననీయ కొంచెం డేంజరస్ ఫెలో, ఈయన్ని జాగ్రత్తగా చూసుకోమన్నాడు. సరే పేతురు అడిగాడు, అననీయ నీవు అమ్మిన వెల ఇంతేనా అని అడిగాడు. అదే అండి. సరే, ఇంకా చాలా విషయాలు జరిగేది, టైం లేదు. ఆ మాటలు మాట్లాడుతూ అననీయ పడి చచ్చిపోయేశాడు. తీసుకెళ్ళి పాతి పెట్టేశారు. అంతలోపు భార్య వచ్చింది. ఎవరు? సప్ఫీరా. మా బావగారు ఏడండి, ఏడి మా బావగారు ఏడి అంటే పేతురు అన్నాడు, నీ బావగారు సంగతి తర్వాత కానీ ఎంత కమ్మారు భూమిని అన్నాడు. ఈమె ఇప్పుడన్నా నిజం చెప్పాలగా. అప్పుడు కూడా మా బావగారు ఏం చెప్పిండో అంతకే అమ్మామన్నది. పేతురు అంటాడు, నీ భర్తను పాతి పెట్టి వచ్చిన వారు కాళ్ళు అదుగు అక్కడ ఉన్నాయి, వాళ్ళు ఇప్పుడే వస్తున్నారు పాతి పెట్టి, నిన్ను కూడా పాతి పెడతారు, కాబట్టి ఇప్పుడన్నా జాగ్రత్తగా చెప్పంటే అప్పుడు కూడా అబద్ధమాడి. ఈయన చెప్పొచ్చు కదా అననీయ దగ్గర, ఏమండి మనం అట్లా చేయకూడదండి, తప్పండి, దేవుడికి మొక్కుబడి చేసామండి, అది దేవుందండి, మంది కాదండి, దేవుని సొమ్ము మన దగ్గర ఉంచుకోవటం అది శాపం అండి, దాన్ని మనం ముట్టకూడదండి అని చెప్పాలగా. చెప్పలా. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అక్కడ ఆదాము అవ్వకు చెప్పలా, ఇక్కడ సప్ఫీరా, అక్కడ భర్త భార్యకి చెప్పలేదు, ఇక్కడ భార్య భర్తకి చెప్పలా. అననీయ పోత 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 ఏమన్నా కూడా లాక్కొని పోయిండు, అవ్వ పోత పోత పోత. అందుకు ఈరోజు వాక్యం ఏంటంటే, ఇలాంటి వాళ్ళు మీలో ఉన్నారేమో, బీ కేర్ఫుల్. ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ అది నీ భర్త కావచ్చు, లేకపోతే నీ భార్య కావచ్చు, లేకపోతే నీ పిల్లలు కావచ్చు, నీ తల్లిదండ్రులు కావచ్చు, ఇలాంటి దుష్ట హృదయము, దేవుడు ఇన్ని మేలులు చేసిన కృతజ్ఞత లేకుండా దేవుడిని దూషించి, దేవుడిని ధిక్కరించి, దేవుడినే తృణీకరించి మాట్లాడే మనస్సు, దుష్ట హృదయం కలిగిన వారు మీలో ఎవరైనా ఉన్నారేమో, మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. మనం అందరం ఒకటేగానే ఉండాలండి, భార్య అయినా భర్త అయినా ఒకేలా ఉండాలి, ఒకే మనసుతో ఉండాలండి, ఒకే రీతిలో ఉండాలంటే మంచిదే, కానీ అది ఆత్మ సంబంధంగా మేలుకై ఉండాలి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ వాక్యం ఒక పాస్టర్ వాక్యం చెప్తా, పెళ్లిలో వాక్యం చెప్తా ఉండి, ఈ వాక్యం చూడండి. అవ్వ మాటకు ఆదాము లోబడ్డాడు, భర్త భార్య మాట కూడా తీసుకోవాలి. నాకు అనిపించింది, ఇంకా బుద్ధి ఏమన్నా ఉందా, లేకపోతే బుద్ధి గడ్డి తినబోయిందా? అవ్వ మాట వినాలి, వినకూడదని నేను చెప్పట్లేదు. ఏ విషయంలో వినాలి? ఏమండి? మేలు జరిగే విషయంలో అయితే వినాలి. అవ్వ కంటే ఆదాముకి దేవునితో సహవాసము ఎక్కువ. అవ్వ ముందా ఆదాము ముందా? ఆదాముని దేవుడు తన పోలికగా చేశాడు, అయితే అవ్వని ఆదాముల నుండి తీశాడు. అంటే మొదట ఎవరు? ఆదామే. ఇప్పుడు ఆదాము ఒకవేళ తప్పు చేసి ఉంటే
దేవుడు శిక్షించవచ్చు. అయితే ఆదాము తప్పు చేయలేదు, అవ్వే తప్పు చేసింది. ఇప్పుడు ఆదాము చెప్పాలి కదా, దేవునికి విరోధంగా మనం ఈ తప్పు ఈ పాపము ఎలా చేయగలుగుతాం, దేవునికి ఎట్లా తిరుగుబాటు చేస్తాం, ఇది మంచిది కదని చెప్పాలిగా. అలా చెప్పలేదు. ప్రభు అంటున్నాడు, ఆదాము పాపం చేయలేదు, అయితే అవ్వ ప్రేరేపణ బట్టి ఆదాము పాపం చేశాడు. సప్పేరా పాపం చేయలేదు, అయితే అనన్య ప్రేరేపణ బట్టి సప్పేరా పాపం చేసింది. మీరు గమనించండి, ఈ రెండు కుటుంబాలు పతనం అయిపోయినాయి. దేవుని స్తోత్రం చెప్పండి. అంటే నేను చెప్పే మాట ఏంటంటే, ఇలాంటి దుష్ట హృదయము కలిగిన వారు, జీవము కలిగిన దేవునికి వేరైన వాళ్ళు, ఆయన తృణీకరించిన వారు, ఆయన ధిక్కరించిన వారు, ఆయనను అవమానపరిచేవారు ఒకవేళ మీలో ఎవరైనా ఉన్నారేమో, మీరు దాన్ని జాగ్రత్తగా మీరు చూడాలి. ఈ లోక సంబంధమైన జాగ్రత్తలు కాదు, మన స్పిరిచువల్ లైఫ్, మన ఆత్మీయ జీవితము ఎక్కడ పడిపోకుండా దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలంటే మనతో ఉన్న వారిని బట్టి అది పడిపోతుంది. ఆదాము జీవితం పడిపోవటానికి సర్పం కారణం కాదు. సర్పము అవ్వను పాడు చేసింది. అవ్వే, మీకు ఇంకొక మాట చెప్తా. పరిశుద్ధ గ్రంథంలో మనందరికి పరిచయమైన భక్తుడు ఉన్నాడు, ఆయన పేరు యోబు. అవ్వ ఎలాగైతే ఆదామును ప్రేరేపించిందో అదే రీతిగానే యోబు భార్య కూడా యోబుని ప్రేరేపించింది. ఏమని? నీవు ఎంకనూ యథార్థతను వదలకుండా ఉన్నావా? ఇప్పుడే ఆ దేవుడిని దూషించి నీవు చావు. అసలు నీ శ్వాస తగిలితే శరీరం అంతా సలిపెక్కిపోతుంది, అసలు చావు. దుర్వాసన నిత్యంగా ఉంది, నిన్ను తలుస్తే నువ్వు చావు. ఆ దేవుడు దూషించా, ఇంకెందుకు యథార్థత, ఇంకెందుకు భక్తి, ప్రార్థన, స్తుతి, ఏంటి అన్ని? ఆదాముగానే అయ్యుంటే ఐ లవ్ యూ, నా బాధ నువ్వే అర్థం చేసుకున్నావు, మై డార్లింగ్ ఐ లవ్ యూ అని అంటాడు ఆదాము. కానీ యోబు ఏమన్నాడు? మూర్ఖురాలు మాట్లాడిన చనోర్బాయ్, దరిద్రపు మహా. దేవుని వలన మేలు మాత్రమే కాదు, కీడు కూడా అనుభవించాలి. ఆమేన్ కాదు, గట్టిగా చెప్పండి. ఊపిరిపోతున్నా. ఏండి, ఏబు పోగొట్టుకున్నదంతా మరలా రెండంతలుగా వచ్చింది. శోధించబడిన తర్వాత నేను సువర్ణంగా మారాను. ఎట్లా చెప్పగలుగుతున్నాడండి? ఒకవేళ మనం అనుకుందాం, ఏబు భార్య మాట కానీ ఒకవేళ ఏబు వినుంటే ఏబు తేరుకొని వచ్చేవాడేనా? ఇంకా బాగుపడేవాడేనా? కొన్నిసార్లు మన భర్తని, మన భార్యని, మన పిల్లలని మనము సాక్రిఫైస్ అవ్వకూడదు. అది దేవునికి విరుద్ధమైతే, దేవునికి వ్యతిరేకమైతే, అది దేవునికి కానిదైతే, దేవునికి ఆయాసకరమే, కత్తిరించబడేయాలంతే. కత్తిరించబడేశాడు. అసలు యోబుకున్న ఆధారం ఎవరప్పుడు? ఏబు భార్య. మాటతోడే ఏబు భార్య, నీకు ఎవరు లేరు ఏబుతో. కానీ మాట్లాడిన వచ్చిన ఏబు తన భార్యను మూర్ఖురాలు మాట్లాడినట్టు నువ్వు మాట్లాడొద్దని నోరు మోపించాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఆదాము నాశనం అవ్వటానికి అవ్వ కారణం, సప్పేరా నాశనం అవటానికి కారణం అననీయ. యోబు బాగుపడటానికి కారణం యోబు భార్య మాట యోబు వినలేదు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకటి, ఇలాంటి దుష్ట హృదయం కలిగిన వారు మనలో, మన కుటుంబంలో, మన అన్నదమ్ములలో, మన స్నేహితులలో ఎవరైనా దేవునికి మనల్ని దూరము చేసే ఆలోచనలు, దూరము చేసే పనులు, దూరము చేసే మాటలు ఎవరైనా మాట్లాడుతున్నారేమో జాగ్రత్తగా దాన్ని మనము చూసుకోవాలి. నెంబర్ 1. నెంబర్ 2, హెబ్రీ పత్రిక 4:11. అమ్మా దేవరాజ్ చెప్పానా, అయిపించానా? దేవరాజ్ చెప్పమంటావా? టైం అయిపోయింది, అయిపోలేదు కదా.
కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవడును పడిపోకుండా చదువు అసలు కావాల్సిన మొక్కే అది కదా. అవిధేయత వలన వారు పడిపోయారు. అలాగా మనలో ఎవడు పడిపోకుండానట్లుగా దేవుడిస్తున్న ఆయన రాజ్యంలో ప్రవేశించుటకు జాగ్రత్త పడుదుము. ఆ మాటల తర్వాత మీరు ఫుల్ చదువుకోండి. మనోడు ఒక మొక్క బాగొట్టే నేను చెప్తాను. ఆ మొక్క ఏందనంటే, వారు పడిపోయినట్లుగా, మీరు పడిపోకుండానట్లుగా ఆయన రాజ్యంలో ప్రవేశించినట్లుగా మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. ఏం జాగ్రత్తగా చూసుకోవాలంటే, వారిలో అవిధేయులు ఉన్నారు. ఆ అవిధేయులు ఒకవేళ మనలో ఉన్నారేమో మనము జాగ్రత్తగా చూసుకోవాలి. విధేయత అవిధేయత ఈ రెండును బట్టి భక్తి జీవితం ముడివేయబడి ఉంటుంది. విధేయత చూపు వారు ఎవరో వారికి దేవుడు సమీపంగా ఉంటాడు, అవిధేయులను దూరంగా నెట్టేస్తాడు. ఇది భక్తి. స్తోత్రం చెప్పండి గట్టిగా, కొంచెం గట్టిగా చెప్పేసి. ఆదాము అవ్వ విధేయత చూపినంత వరకు ఏదైనా తోటలో ఉంచుకున్నాడు. ఎప్పుడైతే వారు అవిధేయులు అయ్యారో తీసి బయట ఇసిరపడేశారు. సౌలు విధేయత చూపినంత వరకు రాజసింహాసనంలో స్థిరపరిచాడు. ఎప్పుడైతే అవిధేయత చూపించాడో ఆయన మీద ఉన్న అభిషేకాన్ని, ఆయన మీద ఉన్న ఆత్మను తీసి దురాత్మలకు సౌలును అప్పగించాడు. అంటే రెండవది, అవిధేయత చూపేవారు మనలో ఎవరైనా ఉన్నారా? దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అవిధేయత అంటే దేవుని మాట వినకపోవటం. అది అన్నీ మేము అవిధేయులం కాదండి, మేము విధేయులమే అండి అని మీరంటే, ఎప్పుడు విధేయత? దేవుడు ఎప్పుడైతే నీతో మాట్లాడుతున్నాడో వెంటనే తల వంచి నిన్ను నీవు దేవునికి అప్పగించుకోవటమే విధేయత. దేవుని స్తోత్రం చెప్పండి. ఆ మధ్య ఒక యవనస్తుల కూడిక సరిగా ఆ గుడ్ ఫ్రైడే సందర్భాలలో జరుగుతుంది. యవనస్తుల కూడికలో నేను వాక్యం చెప్పేశాను. ఒక యవనస్తుడు పశ్చాత్తాపపడి ఏడుస్తున్నాడు. కుమిలి కుమిలి ఏడుస్తూ ఉన్నాడు. ప్రభుకి సమర్పించే వాళ్ళు ఎవరో అందరు చేతులు ఎత్తండి అని అన్నాడు. కొంతమంది చేతులు ఎత్తారు, వీడు ఎత్తట్లే చెయ్యి. వాడు ఏడుస్తున్నాడు, పశ్చాత్తాపడుతున్నాడు, నాకు అర్థమవుతుంది, కానీ వాడిని చెయ్యి ఎత్తట్లే. ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత వాడిని పిలిచా నేనే. అరే దేవుడు నీతో మాట్లాడాడు కదంటే, అవునన్నయ్యా అన్నాడు. ప్రభు నేను తాకాడుగా, అవునన్నయ్యా అన్నాడు. పశ్చాత్తాపడ్డ, అవునన్నయ్యా. మరి దేవునికి సమర్పించుకోమని చెయ్యి ఎత్తమంటే ఎందుకు ఎత్తలేదనంటే, అన్నయ్య ఈ ఈస్టర్ వద్దు కానీ వచ్చే సంవత్సరమే ఈస్టర్కి ఖచ్చితంగా తీసుకుంటాను అన్నయ్య అన్నాడు. ఇప్పుడు మీరు నాకు చెప్పండి, వీరు విధేయుడా అవిధేయుడా? కొంతమంది ఎవరు విధేయులు అన్నారు. వాడు తీసుకుంటున్నాడుగా బాప్టిజం, నేను తీసుకోను అని అంటలేదే వాడు బాప్టిజమే నేను తీసుకోను అంటే వాడు అవిధేయుడు. వాడు తీసుకుంటాను అంటుండ కదా, మరి వాడు ఎట్లా అవిధేయుడు అవుతాడు? విధేయత అంటే ఏంటో తెలుసండి, ప్రభు నీతో మాట్లాడిన వెంటనే నీవు దేవునికి లోబడి నీ జీవితాన్ని ఆయనకు సమర్పించాలి. అది విధేయత. మత్తయి సువార్తమానము కాదు కానీ యోహాను సువార్తమానం 5వ అధ్యాయం 1వ వాక్యం. చప్పట్లు కొట్టండి గట్టిగా. బెతెస్దా కోనేరు అని ఉంది. బెతెస్దా కోనేరు. ఆ బెతెస్దా కోనేరులో ఆయా సందర్భాలలో దేవదూతలు దిగి వచ్చి నీటిని కదిలిస్తాయి. అప్పుడు దైవ ప్రసన్నత ఆ నీటి మీదకి దిగి వస్తుంది. ఎవడైతే మొట్ట
మొట్టమొదటిగా ఆ నీటిలో దిగుతాడో, జాగ్రత్తగా రండి మాట, దిగేవాడు అంతా స్వస్థత పొందడు. మొదట ఎవడు దిగుతాడో, స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. మొదట ఎవడు మారు మనసు పొందుతాడు, మొదట ఎవడు పాపాన్ని విడిచిపెడతాడు, మొదట ఎవడు విధేయత చూపిస్తాడు, మొదట ఎవడు తమ జీవితాన్ని దేవుడికి సమర్పించుకుంటాడు, వాడు ఎట్టి రోగము కలిగిన వాడైనా వారికి దేవుడు స్వస్థత ఇస్తాడు. హల్లెలూయా. ఒకడు నా దగ్గర అడిగాడు, అన్నా మరి బెతస్తా కోనేటిలో నీళ్లు దేవదూతలు కదిలించినప్పుడు మొదట దిగేవాడు స్వస్థత పొందుతాడు కదా, మళ్ళీ రెండో వాడు దిగే కల్లా అప్పటికే ఆ ప్రసన్నత అప్పటికే చల్లారిపోద్దా, అప్పటికే ఆ ప్రసన్నత బలం ఉడికిపోతుందా, అంతేనా దాని ప్రభావము అని అడిగిండు. ఇది ఏ సొప్పుతో కొట్టాలో అర్థం కాల. ఆడ ఉన్న లాజిక్ ఏంటంటే, ఎప్పుడు దేవదూతలు దిగొస్తాయో వీడు సిద్ధంగా ఉండాలి, వెంటనే వీడు బాప్టిజం పొందాలి. అది ఆ లాజిక్. కొంతమంది ఉంటారు, కొంతమంది టింకరోళ్ళు, అది ఎట్టా, ఇది ఎందుకు, అది ఎందుకు. ఒకడు అడిగాడు, అన్నా ఆదాము అవ్వ వంకరోలు అని తెలుసు కదా, ఆ తోట మధ్యలో ఆ చెట్టు పెట్టకపోతే ఏం పోయింది? టెంకరోళ్ళు అది పెట్టకపోతే ఏం పోయిందన్న? సరే, ఆదాము అవ్వకి పిల్లలు పుట్టారు, కయ్యూను, వాళ్ళకు భార్యలు యాడ్ నుండి వచ్చిండ్రన్నా. అరే నీకు తెలియదరా అది అని అడిగా నేను. నాకు తెలియదన్నా. నిజంగా తెలీదా? నాకు తెలియదన్నా. ఒరేయ్, గాంధీ తాత వాళ్ళ మనముడ్రాళ్ళు రావాలన్నా. గాంధీ తాత బైబిల్ ఆడుండో? గాంధీ తాత ఆడుండు బైబిల్. గాంధీ తాత ఉండరా బైబిల్లో? ఆడుండు గాంధీ తాత, చూపిస్తాను బైబిల్లో. బైబిల్లో ఫస్ట్ పేపర్, ఆ ఫస్ట్ పేపర్లో బెంగళూరు అని ఒక చూడండి. ఉండాలి లేదా గాంధీ? ఏమ్మా కనపడలేదు ఇంకా? ఉండలేదా? అంటే అది ఎట్టన్నా అన్నాడు. ఒరే, ఆదాము అవ్వక ముందే గాంధీ తాత ఉండరా అన్నా నేను. ఏడన్నా చూడరా, ఆదాము 3వ పేజీలో వస్తాడు, గాంధీ తాత ఫస్ట్ పేజీలో ఉండదు చూడన్న అనేలాక వాడు పిచ్చోడు. అన్నా నాకు ఇన్ని రోజులు ఇది తెలియలేదు అన్నాడు. ఇది ఏం చేయాలి నాకు అర్థం కాదు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. కొంతమంది ఎదవేషాలు వేస్తుంటారు. ఆ ఫస్ట్ దిగితేనా బాప్తిస్మము, ఫస్ట్ ఆ తొట్లో దిగితేనే నా స్వస్థత అంటే, నువ్వు విధేయత ఇప్పుడు వాక్యమని 4 సంవత్సరాల తర్వాత మారు మనసు పొందేది కాదు. వాక్యము వినిన వెంటనే విధేయత చూపించి మారు మనసు పొందాలి. హల్లెలూయా. మీలో ఎవరైనా అవిధేయులు ఉన్నారేమో జాగ్రత్తగా చూచుకోండి. బెతెస్దా కోనేట్లోనికి వెంటనే దిగేయాలి, వెంటనే మారు మనసు పొందాలి. అబ్రహాంతో అంటాడు ఆదికాండం 12వ అధ్యాయంలో, నీవు నీ స్వదేశమును, నీ బంధువులింటిని, నీ తండ్రింటిని విడిచిపెట్టి నేను చూపించే దేశానికి నీవు బయలుదేరి వెళ్ళాలి. తడవు చేశాడా? వెంటనే లేచి బయలుదేరాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. 22వ అధ్యాయం ఆదికాండంలో ఉంటుంది. అబ్రహాముని దేవుడు పిలిచి, అబ్రహామా
నీ ఒక్కగాని ఒక్క కుమారుడైన అనగా ఈసాకు నువ్వు ప్రేమించుచున్న నీ ఒక్కగాని ఒక కుమారుడైన ఈసాకును మోరియా పర్వతము మీద ఒక బలిపీఠము కట్టించి నీవు నాకు వాడిని దహన బలిగా అర్పించాలి అన్నాడు. తడవు చేశాడా? ప్రభు రాత్రి మాట్లాడాడు, తెల్లారి లేచి బయలుదేరుతున్నాడు తన కుమారుని బలి ఇచ్చేదానికి. స్తోత్రం చెప్పు గట్టిగా, హల్లెలూయా. మనం విధేయత చూపిస్తాం కానీ అన్ని విషయాలలో విధేయత చూపించం. కొన్ని విషయాలలో విధేయత చూపిస్తాం, కొన్ని విషయాలలో మీరు ఇంటికి వెళ్ళి నేను అన్నీ చెప్తే మీకు మళ్ళీ బాధ కలుగుద్దు, కానీ మీరు ఇంటికి వెళ్ళి ఒక తెల్ల కాగితం ఒకటి తీసుకొని రాయండి. ఎన్ని విషయాలలో మీరు విధేయత చూపించారు, ఎన్ని విషయాలలో అవిధేయత చూపించారు, లిస్ట్ వేయండి. ఏది ఎక్కువ ఉందో మీకు మీరే తీర్పు తీర్చుకోండి. స్తోత్రం కలుగునగాక, హల్లెలూయా. దైవజనులు యేసన్న గారు ఒక మాట చెప్పేవారు, ఆవగింజంత అవిధేయత ఉంటే సర్వ ప్రపంచంలో ఉన్న దుర్గుణాలు ఆ ఆవగింజలో దాచబడి ఉంటాయి. ఒక్క అవిధేయత చాలు జీవితాలను పాడు చేసేదానికి. ఏమంటే నేను 99 విషయాలలో విధేయత చూపిస్తాండి, కాకపోతే ఒక్క విషయంలో మాత్రం నేను వినండి అంటే ఆ ఒక్క విషయం చాలు నీ బ్రతుకును పతనము చేసేదానికి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అవిధేయత కలిగిన వాళ్ళు ఒకవేళ మీలో ఎవరైనా ఉన్నారేమో, దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుని వాక్యం మనం వింటున్నప్పుడు చెప్పాలి. ఆ మాటకు కొంతమంది వాక్యమే వినరు. కొంతమందికి వాక్యం చెప్పేటప్పుడు నిద్ర వస్తుంది. అది సాతాను చేసి అది ఒక తంత్రం. వాక్యానికి వీళ్ళు విధేయులు అయిపోతే మళ్ళా వీళ్ళు దేవుని వారసులు అయిపోతారని వాక్యం చెప్పేటప్పుడు నిద్రపోయేస్తారు. కొంత భార్య భర్తలు మందిరానికి వెళ్ళారు. మందిరానికి వెళ్తే ఈయనకి ఎప్పుడు నిద్రపోవటం అలవాటు. సరే వచ్చిన పనులు చేసుకుంటాం. ఈయనకు ఒక డౌట్ వచ్చింది, అమ్మే పాస్టర్ ఈరోజు వాక్యం చెప్పాడే, నోవాహు అట్లు చేశానని ఉంది. ఏం అట్లు? ఉల్లిపాయ అట్లా, గోధుమ అట్లా, రవ్వ అట్లా, ఏమట్లు? అట్లు అంటే దోశలు, తెలుసు కదండి మన ఊరు కాడ అట్లు అంటే దోశలు. ఏమట్లు? ఈ అమ్మాయి అట్లా నోవాహు అట్లు కలిశాడా? ఏనా? అందుకే పిచ్చిదానా, తిక్కలదానా, అందుకే నువ్వు మందిరానికి వస్తావు లింగ్ లింగ్ లింగం అంట బైబిల్ పట్టుకొని. వాక్యమనవు దరిద్ర మొహం దానా, వాక్యం వినాలి బాగా. కాదండి నోవాహు అట్లుగా ఏడగాల్సి అట్లు కాల్చేది, నోవాహు అట్లు చేశాడు అంటే బైబిల్లో పాస్టర్ ఒక వాక్యం చెప్పాడు. ఆదికాండం 6వ అధ్యాయం 22వ వాక్యం. అది అర్థమైందండి. నోవాహు అట్లు చేసినట్టే దేవుడు చెప్పినదంతా నోవాహు చేసిన దానికి నోవాహు అతను చెప్పిన అట్లు చేసినంటే మనోడు దోషులు అనుకున్నాడు. ఏమట్లు? ఉల్లిపాయ అట్లా, లేకపోతే కోడిగుడ్డు అట్లా. ఈడు తలకాయ తీసుకొని పోయి ఏ ఎగ్జిబిషన్లో పెట్టాడు నాయన. వాక్యమే వినరు. వాక్యము వినాలి. ఆ వాక్యమునకు నీవు విధేయత చూపించాలి. ఒకవేళ విధేయత చూపని వారు ఎవరైనా మీలో ఉన్నారేమో జాగ్రత్తగా మీరు చూచుకోవాలి. 3వ మాట, ఒక చిన్న మాట చెప్పి ముగిచ్చేస్తాను. హెబ్రీ పత్రిక అందులోనే 12:16. హెబ్రీ, ఒక్క పూట కూటి కొరకు తమ జ్యేష్ఠత్వపు హక్కును అమ్మి వేసిన యోసేపు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఒకవేళ మీలో ఎవడైనా ఉన్నాడేమో అని జాగ్రత్తగా, నేను చెప్పిన ప్రతి మాటలో జాగ్రత్తగా చూచుకోండి అన్న మాటలు ఉన్నాయా? నేను చెప్పిన రెఫరెన్స్లో 20 వాక్యమే జాగ్రత్తగా చూచుకోవాలి.
ఒకటి, దేవునికి మిమ్మల్ని దూరము చేసే దుష్ట హృదయము కలిగిన వాళ్ళు మీలో ఎవరైనా ఉన్నారేమో జాగ్రత్తగా చూసుకోవాలి. 2, మీలో దేవుని మాటకు అవిధేయత చూపేవారు ఎవరైనా ఉన్నారేమో జాగ్రత్తగా చూసుకోవాలి. 3, యేషోపును గురించి అంటున్నారు, ఒక్క పూట కూటి కొరకు తమ జ్యేష్ఠత్వపు హక్కును అమ్మి వేసుకున్న ఏశావు లాంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను. ఇంక చూడండి, ఏశావు ఎక్కడైనా వ్యభిచారం చేసినట్టు బైబిల్లో ఉందా? ఏ స్త్రీతోనే ఏశావు వ్యభిచారం చేశాడా? మరి వ్యభిచారి అని అన్నది బైబిల్ అతన్ని. ఎందుకు అనంటే, బాహ్య సంబంధమైన వాటి కొరకు ఆత్మ సంబంధమైన దాన్ని అమ్మేశాడు. అది ఎందుకు ఇతను భ్రష్టుడు అన్నాడు పౌలు? ఎందుకు ఇతన్ని వ్యభిచారి అన్నాడు పౌలు అంటే, దేవుడిచ్చిన స్థానం ఏంటి, ఆయన ఇచ్చిన రేంజ్ ఏంటి? కష్టపడితే అడిగితే దొరికేది అది జ్యేష్ఠత్వము. అబ్బా కష్టపడి సంపాదించుకున్నానండి అని చెప్పగలుగుతాడు ఏశావు? చెమటగార్చానండి, ఎన్ని నెలలు కష్టపడ్డానండి, ఈ స్థాయికి వచ్చే ఈ ఆత్మ నాకు వచ్చేదానికి, లేకపోతే ఈ రేంజ్లో నేను నిలబడేదానికి, ఈ స్థానము నాకు దొరికేదానికి ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డానండి అని చెప్పగలుగుతాడు ఏశావు? అయితే మరి ఏశావు గురించి చెప్పబడిన మాట, అతను జ్యేష్ఠుడు అయ్యున్నప్పటికీ ఆ జ్యేష్ఠత్వముని అమ్మివేశాడు. కానీ ఎన్ని కిలోలు బంగారానికి అమ్మాడు? ఎన్ని మణుగుళ్ళు వెండి తీసుకున్నాడండి ఆ జ్యేష్ఠత్వం ఇచ్చేదానికి? ఎంత బంగారం తీసుకున్నాడు? బైబిల్లో ఉంది, చిక్కుడుగాయల కూరకి. నాకు అనిపించే కనీసం చికెన్ బిర్యానీ కూడా అడగలేదు. మనోడు చిక్కుడుకాయల కూరకే మోసపోయిండు. ఏమండి, ఎంత తేలికగా దాన్ని నమ్మేశాడండి జ్యేష్ఠత్వాన్ని. అంటే ప్రభు నాకు ఇచ్చిన ప్రకటన చెప్తున్నా, అపవాది కొరకు మనం ఎప్పుడు దేవుని బాగొట్టుకోకూడదు, దేవుని కొరకు దేనినన్నా బాగొట్టుకోవచ్చు. ఆమె అన్న వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు మహిమ. ఆత్మ సంబంధమైన వాటిని కాపాడుకున్న కొరకు నువ్వు భౌతికంగా నువ్వు ఎంతైనా నష్టపో, అవసరమైతే ప్రాణాలు కూడా కోల్పో, తప్పులేదు. కానీ ఈ లోక ఒక్క పూట కూటి కొరకు, ఒక్క నిమిషం సంతోషము కొరకు, లేకపోతే 2-3 గంటల సేపు ఆనందము కొరకు పరిశుద్ధతను పోగొట్టుకుంటావా, యథార్థతను పోగొట్టుకుంటావా, దేవుడిచ్చిన నీతిని పోగొట్టుకుంటావా, ఆయన ఇచ్చిన కృపను పోగొట్టుకుంటావా, ఆయన ఇచ్చిన ఆత్మను పోగొట్టుకుంటావా? ఒక్క పూట కూటి కొరకు కాసేపు కోపాన్ని కానీ అదుపులో ఉంచుకొని చంపుకొని ఉంటే మోసే కనాను దేశం చేరేవాడు కదండి. కోపం వచ్చేసింది, ఆ కోపం తీర్చుకోవాలి, మాట్లాడేశాడు. దేవుడు నీకు ఇచ్చిన ఒక ఆతిథ్యత, అది నువ్వు అడగలేదు, లేకపోతే నువ్వు దాని కొరకు కష్టపడలేదు, నువ్వు పెద్దగా పెట్టుబడి పెట్టలేదు. అయితే దేవుడు నీకు ఇచ్చాడు, అయితే దాన్ని చాలా సులకనగా చిక్కుడుగాయల కొరకు అమ్మేశావు. సర్వలోక చక్రవర్తి ప్రభువైన యేసుక్రీస్తు, సర్వలోకాన్ని సృష్టించిన సృష్టికర్త యేసుక్రీస్తు, శూన్యములో భూమిని వేలాడదీసిన వాడు యేసుక్రీస్తు, సూర్య చంద్ర నక్షత్రములకు పేర్లు పెట్టిన వాడు యేసుక్రీస్తు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠమని చెప్పిన అంత గొప్ప యేసుక్రీస్తుని 30 రూపాయలకు అమ్మేశాడు ఇస్కరియోతు యోధ. ఇంక చెప్పు ఎంతకి? 30 కోట్లు కూడా కాదు, 30 రూపాయలకు అమ్మేసిండు. నేను అంటాను, ఆ 30 రూపాయలు ఏదో యేసుప్రభు వీడు అడిగితే 24 గంటలు రొట్లు చేపలు ఎంత అయినాయిరా? పెట్టి 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 పోషించు దున్నపోతుల్లాగా పెరిగితే మరి అప్పుడంతా ఆయన కావాలనుకున్నావు, ఇప్పుడు 30 రూపాయలు చూసేలాగా నీకు ఆయన కూడా అమ్మించేదానికి తెగించావంటే
నీవు ఎంత భ్రష్టుడివి. నా ప్రియులారా, ఒక్క పూట కూటి కొరకు అంటే ఇప్పుడు ఇది దృష్టి అంతా ఏంటంటే పొట్ట. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. కోటి విద్యలు ఈ బాగానే తెలుసు, కోటి విద్యలు కూటి కొరకే అని నేర్పించారు పెద్దలు. అంటే అందుకని 24 తింటా ఉంటావా ఏంది? 24 గంటలు. స్తోత్రం చెప్పండి. మన అలవి ఎంత అంత తినాలి. ఆ మధ్య ఒక చిన్న కుటుంబ ప్రార్థన కూడికి వెళ్ళా, నాతో ఒక బ్రదర్ని తీసుకెళ్ళా. వాళ్ళు అన్నం వండారు, పలావ్ రైస్ చేశారు. కానీ పలావ్ రైస్ సరిగా ఉడకల, 2-3 సెగలు తగలాలి, కానీ ఉడకల, కొంచెం బియ్యం ఉన్నది. నాకు అర్థమైపోయింది, ఎక్కువ తినమంటే ఇబ్బంది పడతాం అని. వాళ్ళు ఏమనుకోకూడదని కొంచెం తినేసి చేయగడుకొని ప్రార్థన చేసి వచ్చాను. నాతో వచ్చినోడు ఉండే, వాడు మిడిమేల పోడోడు. వాడు కూడా ఫుల్ తినేశాడు, వచ్చేసాడు. వాడు ఎక్కువ తింటున్నప్పుడే నాకు ఏదో మొత్తం మీద రాత్రి గందరగోళం అవుతుడు అని అనిపించింది. 12:30 ఫోన్ చేసి, అన్న ఫ్యాన్ చేయండిరా, బాగా మాట్లాడరా. రావట్లేదన్నా, ఫుల్ గ్యాస్ పెట్టేసిందన్నా, అసలు అరగట్లేదన్నా, అరగట్లేదు. ఎరే ఎంత తిన్నావురా అని అడిగా. నువ్వు ఎంత తిన్నావు అంతే తిన్నాను అన్నాను. నేను ఇంతే కదా, నువ్వు ఎంత తిన్నావో అలాగ 3 సార్లు లేపించుకున్నాను. నేను తిన్నలాగా 3 సార్లు లేపించుకుని తిని ఏది ఉడకని బియ్యము తిని గ్యాస్ పెట్టేసి ఎట్ట చేయాలన్నా ఫుల్ గ్యాస్ పెట్టిందన్న. నేనన్నా పైప్ ఒకటి బిగించి ఆమ్లెట్ వేసుకోరా అన్న. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఒక ఆమె అట్లే వచ్చి, అయ్యా ఫుల్ గ్యాస్ పెట్టింది, అయ్యా గ్యాస్ ఫుల్ అయింది. అమ్మ గ్యాస్ ఫుల్ ఉంటే మరి స్టవ్ బిగించి ఏమైనా వండుకోకపోయాను అన్న నేను. స్తోత్రం చెప్పండి గట్టిగా. నీకు షాటర్లు ఎక్కువలే. దేవుడికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. 24 గంటలు తిండి తెంపల, అస్సలు అబ్బా నీ తిండి మండిపోను. అందుకే పౌలు అంటాడు, కడుపే వారి దేవుడు, నాశనమే వారంతం. ఎప్పుడు తిండి కొరకు పరిగెత్తకూడదు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. తిండి కొరకు పరిగెత్తిన వాళ్ళందరూ సర్వనాశనం బైబిల్లో. 1 ఏశావు, 2 ఇస్సాకు, 3 నయోమి. దేని కొరకు వెళ్ళింది? రొట్లు లేవని వెళ్ళింది, రొట్లు దొరకలేదని నాశనం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీలు కూడా తిండిని బట్టి చచ్చిపోయారు. ఎట చచ్చిపోయారు? ఏం కావాలని అడిగారు? మాకు మాంసం కావాలని అడిగారు. మాంసం కానీ లేకపోతే టెన్షన్ అయిపోతున్నారు కొంతమంది. ఫంక్షన్లకు వచ్చినా టెన్షన్ తప్పట్లే, ఇంతగా మాకు ప్లేట్ పడుద్దా లేదా, ఇదే గొడవ. నా తల్లులారా, నేనైతే బతిమలాడుతున్నా, నాకు శాహాకారం పెట్టండి, 4 రోజులు నేను బతుకుతా. అసలు మాంసమే వద్దంటున్నా నేను. దేవుని స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఎందుకనంటే మనము తిండి బోతులంగా ఉండకూడదు. కొన్ని బోతులు ఉన్నారు, కొన్ని బోతులు. 1 తిండి బోతులు, 2 నిద్రబోతులు, 3 తిరుగుబోతులు. ఈ 3 బోతులు ఉంటాయి భూమి మీద. ఈ 3 బోతులలో ఏ బోతుగా మనం ఉండకూడదు. హల్లెలూయా. ఏశావు తిండి బోతాడు.
ఒక్క పూట కూటి కొరకు జ్యేష్ఠత్వాన్ని అమ్మేశాడు. ఒకవేళ నేను ఇది ఇంతసేపు బాహ్యపరంగా మాట్లాడాను, ఇప్పుడు ఆత్మ సంబంధంగా మాట్లాడుతున్నాను. అంటే దేవుడిచ్చిన స్థాయిను తాత్కాలికమైన తృప్తి కొరకు తాకడి పెట్టేశాడు. తాత్కాలికమైన సంతోషం కొరకు చాలామంది పరిశుద్ధతను కోల్పోతున్నారు. తాత్కాలికమైన తృప్తి కొరకు, నెమ్మది కొరకు, సంతోషము కొరకు పరిశుద్ధతను కోల్పోతున్నారు. వారిని దేవుని వాక్యం అంటుంది, వారు భ్రష్టులు, వ్యభిచారులని. నా ప్రియులారా, ఇలాంటి వారు తాత్కాలికమైన సంతోషం కొరకు భక్తి జీవితాన్ని, పరిశుద్ధతను, పవిత్రతను, దేవుడిచ్చిన కృపను, ఆత్మను కోల్పోయేవారు ఎవరైనా మీలో ఉన్నారేమో జాగ్రత్తగా చూసుకోవాలి. నిలుచుచున్నాను అనుకున్నవాడు పడిపోకూడనట్లుగా జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ 3 విషయాలలో పడిపోయారు ఇశ్రాయేలీయులు. అలాంటి వారు మీలో ఉన్నారేమో. 1, దేవుడు ఎంత మేలు చేసినా దేవునికి దూరం అయిపోయారు. అలాంటి వారు మీలో ఉన్నారేమో. దుష్ట హృదయం కలిగిన వారు జాగ్రత్తగా చూసుకోండి. 2, అవిధేయత చూపి పడిపోయారు. అవిధేయతను బట్టి వారి జీవితాలు నాశనం అయిపోయాయి. ఒకవేళ ఇలాంటి వారు మీలో ఉన్నారేమో చూసుకోండి. 3వది, తాత్కాలికమైన సంతోషము కొరకు దేవుడిచ్చే ఆ దివ్య నగరమును కోల్పోతున్నారేమో. అలాంటి వారు మీలో ఉన్నారేమో, జాగ్రత్తగా చూసుకోండి. ఒకవేళ అలాంటి వారు ఉంటే వారికి దేవుడు మారు మనసును కలుగ చేయునుగాక. దేవుడు 50 మందిని దీవించునుగాక.